అమ్మవారి దయ వల్ల జగిత్యాల ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదర్ రావు గారు 90 లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లానే మా తొలి చైర్మన్ గారు దావా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిండ్రు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు, కానీ కేవలం ఒక 60% మందికి అంటే 3 ఎకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. మరి 3 ఎకరాల వాళ్ళకే ఇస్తారా, ఆ పైన ఇస్తారా, ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు? మరి పోయిన సీజన్ లో పెండింగ్ పడ్డ వాళ్లకు ఈ సీజన్ లో ఆ బకాయిలను ఇస్తారా? మరి ఈ సీజన్ లోనన్నా కరెక్ట్ గా 100% మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరికి కూడా చెప్పడం లేదు. మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు, విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు, ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు, ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు. ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది 5వ 6వ నోటీసు ఇవ్వడం, ఒకటి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే, వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మేము ఎప్పుడో చెప్పినాం, నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరైతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరైతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్ లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం. మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షానే నిలబడ్డాం, ప్రజల కోసమే పనిచేసినాం. అది రాష్ట్ర సాధన కోసమైనా, రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి, డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. చూడు బ్రదర్ మీరు ఒకటి విషయం గమనించుకోవాలి. ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, సవరించుకుంటారు, ముందుకు పోతారు. కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అందులో పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్ గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోరుకుంటే మనలో పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం. ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారో హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం. అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి, అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.